గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ. బీజేపీ కార్యకర్తపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల దాడి చేసిన వారిని కేసు నమోదు చేయాలని డిమాండ్. నల్గొండ జిల్లా చింతపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ. దవాఖానాలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీపీ భవానీ పవన్ కుమార్. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం. 2వ విడత గొర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో సంఘాల రిజర్వాయర్ నుంచి రాజుల కట్టిన పాత సంఘాల 0.3 టీఎంసీల సామర్థ్యం గల చెరువుకు నీటిని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాలంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా గుడ్డేం దొడ్డి అలాగే ధరూరు చెరువుల ద్వారా సంఘాల రిజర్వాయర్కు 0.3 టీఎంసీల నీరు వచ్చిందని అన్నారు. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 0.6 సామర్థ్యమని, గత పాలకుల తప్పుల వల్ల రిజర్వాయర్లో నీటిని నింపుకోలేకపోయారని అన్నారు. దీనిని గొలుసుకట్టు చెరువు ద్వారా ఫీడింగ్ చేసి 3 టీఎంసీల నీటిని నింపడం జరిగిందని అన్నారు. ఈ రిజర్వాయర్ నుంచి సంగల చెరువుకు నీటిని విడుదల చేశామని, ఈ చెరువు కింద ఉన్న 1000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఆయన ప్రతి రైతుకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని ఈ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అది కడుగమ్మది ఇక్కడ గుడికాడ పైకి లాస్ట్ వరకు రా, కట్ట ఆఖరికి రా. ఇక ఖమ్మం జిల్లా హర్కారాబావి సెంటర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దాడి చేశారు. గాయాల పాలై ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు బీజేపీ కార్యకర్తలు. ఈదుల వీరభద్రంను ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి దేవకి వాసుదేవరావు అలాగే కల్లం ఉపేందర్ రెడ్డి పరామర్శించారు. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన టీఆర్ఎస్ అభ్యర్థులపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇక నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎంపీపీ భవానీ పవన్ కుమార్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. అనంతరం విధులలో ఉన్న డాక్టర్ దువ్వా ప్రజ్ఞను ఆరోగ్య కేంద్రంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం సీజన్ వ్యాధుల వల్ల గ్రామాల నుంచి రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు అని అన్నారు. ప్రతిరోజు 80 నుంచి 115 ఓపీలు రాస్తున్నట్లు డాక్టర్ ప్రజ్ఞ తెలిపారు. లాస్ట్ ఇయర్ ఇచ్చినది అయిపోయింది. సో ఎక్స్పోర్ట్ ఏం కొనిపించిన వేరే ఇన్సెస్ కూడా చాలా దగ్గర లేదు. యాక్చువల్గా బ్రహ్మ
ఇక రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించాలని కోరుతూ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వెలిగొండ స్థానిక అతిథి గృహం ముందు వాల్ పోస్టర్ మరియు కరపత్రంను జిల్లా అధ్యక్షుడు కల్లూరి మల్లేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు కొన్ని డిమాండ్లను పెట్టారు. డీడీలు కట్టిన 1 సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు వెంటనే గొర్రెల పంపిణీ చేయాలని, గొల్ల కురుమ యువతకు 30 లక్షల షెడ్ సౌకర్యం కల్పించి ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి గొర్రెల కాపరికి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీఎన్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి జక్కల మత్స్యగిరి దుప్పల్లి, గొర్రెల కాపలాదారుల సంఘం అధ్యక్షుడు కన్నబోయిన రాములు తదితరులు పాల్గొన్నారు. 18న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జీఎంపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రతి సొసైటీ సభ్యుడు తరలి రావాలని చెప్పి పేరు పేరున అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత సంవత్సరం ఈ సమయానికి రావాల్సిన గొర్రెల్లోనూ సంవత్సర కాలం పూర్తి అయినా నేటికి అందలేదు. ఇవాళ జిల్లాలో సుమారు 1810 మంది డీడీలు కట్టి 5,65,00,000 రూపాయలను జిల్లా కలెక్టర్ గారి ఖాతాలో వేసింది. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. సుమారు 100 కోట్ల రూపాయల సంవత్సరం నుండి రాష్ట్ర గవర్నమెంట్ అనుభవిస్తున్నది తప్ప గొర్రెల కాపర్లకి రుణాల కోసం ప్రయత్నం చేయడం లేదు. అసెంబ్లీలో సాక్షాత్తు ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ప్రశ్న అడిగితే ఈ పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కనీస సమాధానం కూడా గొర్రెల పంపిణీ ఎప్పుడు చేస్తారో చెప్పని పరిస్థితి. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం మండల కేంద్రంలో ఆదర్శ డిగ్రీ కళాశాల, కస్తూర్బా గాంధీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో ఓజోన్ పర అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భూమిని కాపాడుకునే నైతిక బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని, ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించాలని, అప్పుడే రాబోయే కాలానికి మనం ప్రకృతిని కాపాడి మార్గదర్శిగా ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతిపాండు, జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, కందుకూరు గ్రామ సర్పంచ్ శమంతకమణి, ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఈ అవగాహన సదస్సు నేటి పౌరులే, నేటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి దేశానికి మీరు రేపు ఈ సమాజంలో మనందరికీ బాధ్యత ఉంది. మనము ఈ సమాజాని కోసం మనం ఈ సమాజంలో పుట్టినాం కాబట్టి ఇక్కడ ఈ భూమిని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకందరికీ, మనకు ఒక నైతిక బాధ్యత ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి మనకు సామాజికమైన ఒక బాధ్యత ఉంది అని తెలియజేయడానికి ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మాట్లాడడానికి కృషి చేయాలని నేను ఒక సామాజికవేత్తగా చెప్తున్నాను. సో ఓజోన్ పొర ప్రాముఖ్యాన్ని దాదాపుగా 32 సంవత్సరాల కింద 1987లో గుర్తించి మాంట్రియల్ ఒప్పందం అని ఒక మాంట్రియల్లో ఒప్పందాన్ని చేసి ఆ ఒప్పందం ప్రకారం ఓజోన్ పొర విధ్వంసాన్ని ఎట్లా తగ్గించాలి, ఈ సిఎఫ్సిని ఎట్లా తగ్గించాలి, దానికి ప్రత్యామ్నాయాల్ని కనుక్కొని రాను ఎట్లా ఈ ఓజోన్ పొర రక్షించుకోవాలనే విధంగా దాని పట్ల చాలా పరిశోధన జరిగి 95లో ఇద్దరు శాస్త్రవేత్తలకి నోబెల్ కూడా వచ్చింది. ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో ఐడిపిఎల్ కాలనీ సీతారామ కళ్యాణ మండపంలో శ్రీ ఛత్రపతి శివాజీ సేనా సమితి అధ్యక్షులు నందన్ దివాకర్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సమావేశంలో హాజరైన ఆల్ ఇండియా బీసీ కమిషన్ మెంబర్గా నియమితులైన తాలోజీ ఆచార్య మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకం ఉంచి ఆల్ ఇండియా బీసీ కమిషన్ మెంబర్గా నియమించినందుకు ఆనందంగా ఉందని, తనపై ఉన్న బాధ్యత మరింత పెరిగిందని అన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఆచారం అంటే బీసీ వర్గాల్లో గుర్తుపట్టని వ్యక్తి లేడు. అంటే ప్రభుత్వం అక్కడ హత్యా ప్రయత్నం జరిగినప్పుడు, నక్సలైట్లు కాల్పులు జరిగినప్పుడు ఒకసారి ఆచారం. నేను జిల్లా ఇన్ఛార్జి ఉన్నప్పుడు వెంకటేశ్వర్ల ఫైర్ బ్రాండ్ ఉంటుండే రంగారెడ్డి జిల్లాలో. ప్రజల సమస్యలు ఏదైనా చెప్పాల్సి వస్తే, పార్టీ పట్ల ఏదైనా చెప్పాల్సి వస్తే ఎవరిని కూడా లెక్క చేయకుండా తన ఫైర్ బ్రాండ్ లాంటి మాటలతో చెప్పే వెంకటేష్ గారు
పద్మనగర్ సీనియర్ నాయకులు. నేను అనుకుంటా 30-35 సంవత్సరాల నుంచి నేను పద్మనగర్ని చూస్తున్నా. అదేవిధంగా శంకరెడ్డి అన్న, నరసింహారెడ్డి అన్న, అదేవిధంగా మన నటరాజు గారు, శిల్పారెడ్డి గారు, మన మదన్న, హనుమంతరెడ్డి అన్న. ఇక నిర్మల్ జిల్లా కడం మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికునిపై దాడిని నిరసిస్తూ కడం అంగడి బజార్లు పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. స్వామి అనే పారిశుద్ధ్య కార్మికునిపై ముల్లాఖాన్ అనే యువకుడు దాడి చేశాడని, తీవ్ర పదజాలంతో దూషించాడని, తనపై దాడి చేశాడని బాధితుడు వాపోతున్నాడు. తుక్కు వచ్చినాక వచ్చిండు. వచ్చినాక అయితే అన్న ఇప్పుడెందుకు వస్తున్నావే లంచోడుకాలు అమ్మిడి కొడుక ఇష్టం నాటు మాటలు మాట్లాడిండు. మాది కూడా బీది కూడా సాలే బిలా అన్నాడు. అయినా ఓపికవరిన ఇక్కడ సార్లు ఉన్నారు, సర్పంచ్ అందరు ఉన్నారు. నేను సప్తా పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న చెత్త బండి తోలే కార్మికుడు నల్వాల స్వామి మీద స్థానిక షాప్ యజమాని అకారణంగా దాడి చేయడం, పైన ఎగబడి అకారణంగా దాడి చేయడం, కొట్టడమే కాకుండా పరుష పదజాలంతో దూషిస్తూ, కులం పేరుతో పరుష పదజాలంతో దూషించడమే కాకుండా పైన ఎగబడి కొట్టి గాయపరిచిండు. అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా ఇమీడియట్లీ, లేకపోతే దీన్ని జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులతో పెద్ద ఎత్తున మేము దీనికి ఆందోళన చేపడతామని. ఇక నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జిల్లా నిర్మాణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ కొండగుర్ల కమలాకర్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కార్యాలయం యంత్రాంగం పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న సమాచారంను ప్రజలకు అందాలన్న ఉద్దేశ్యంతో సమాచార హక్కు చట్టంను 2005లో తీసుకురావడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బిద్దు రమేష్, ఉపాధ్యక్షులు వి గౌతమ్, ప్రధాన కార్యదర్శి ఎస్ గంగాధర్, కోశాధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని, రికార్డులను, పత్రాలను సామాన్య మానవునికి అందే విధంగా కేంద్ర ప్రభుత్వం 2005 సంవత్సరంలో సమాచార హక్కు రక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా జవాబుదారీతనం, పారదర్శకంగా ఉండే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగింది. సమాచార హక్కు చట్టం సెక్షన్ 26 ప్రకారం సమాచార హక్కు చట్టాన్ని ప్రజలలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నప్పటికీ నేటి వరకు కూడా ఏ ఒక్క గ్రామంలో సమాచార చట్టంపై అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. ఈరోజు సమాచార హక్కు రక్షణ చట్టంగా మేము గ్రామాన సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకొని ఆయా జిల్లా, మండల, గ్రామాలలో కమిటీలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నిర్మల్ జిల్లా నందు సమాచార హక్కు రక్షణ చట్టం. ఇక సూర్యాపేట పట్టణంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు నరమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ నిన్న చింతలపాలెం మండలం తమరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసాలో చేరుతున్నారు అని చెప్తున్నారని, గ్రామస్తులను భయపెట్టి వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పి బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారు అని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా ఎస్సీ కట్టంగూరు మండలం చెందిన అధికారిని సూర్యాపేట జిల్లాకు మంత్రి తీసుకొచ్చి పెట్టారు. ఎస్సీ అధికారిగా పనిచేయట్లేదు, తెరాస పార్టీ తొత్తుగా పనిచేస్తున్నారు. గ్రామంలో తెరాస పార్టీ గెలుపొందగా విజయోత్సవ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇంట్లోకి బాణాసంచాలు, రాళ్లు వేసి దాడులు చేశారు అని, అక్కడే ఉన్న సీఐ కూడా పట్టించుకోలేదు అని చింతలపాలెం పోలీస్ స్టేషన్లు డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై 3rd డిగ్రీ ప్రయోగించి జైలుకు కూడా పంపించారు. అదే కాకుండా మీరు ఇప్పటికీ తెరాసాలో చేరకుంటే మళ్లీ జైలుకు పోవాల్సి వస్తుంది అంటూ బెదిరిస్తున్నారు. జానమియా అనే జనసమితి పార్టీకి చెందిన వ్యక్తి అతన్ని పోలీసులు తీవ్రంగా కొట్టారని అన్నారు. ఆయన అక్కడ వీళ్ళకి పోలీసులు దొరకని ఒక జానమియా అని, ఆయన కోదండరాం పార్టీకి మండల పార్టీ అధ్యక్షుడు, ఆ ఎలక్షన్స్ లో మాతోనే అలయన్స్ వచ్చింది. అతన్ని 14వ తారీఖున బరాకస్గూడెం నుంచి అరెస్ట్ చేసి కోదాడు సిఐ అతనికి
అంటే ఇది ఒక పొలిటికల్ ఘర్షణ, ఇదేమి మర్డరు రేపు ఏం కాదు. ఇది అతన్ని తీవ్రంగా టార్చర్ చేసింది రికార్డ్ చేసింది. అసలు కారణం టిఆర్ఎస్ వాళ్ళు ఈ గొడవ మొదలు పెడితే వాళ్ళకి 324 సెక్షన్లు పెట్టేసి అదే రోజు స్టేషన్ పేరు ఇచ్చేసింది. కాంగ్రెస్ వాళ్ళకి హెడ్ ఇంజురీస్ అయి గోపి గౌడ్ అనే వ్యక్తికి తల మీద బలమైన గాయం జరిగి హెడ్ ఇంజురీస్ అయి 8 కుట్లు పడితే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి 324 పెట్టి అదే రోజు స్టేషన్ పేరు ఇచ్చింది. ఇక పోడు భూములకు పట్టాలిచ్చి రైతు బంధు అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టం 2006ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్లో గల మార్కెట్ యార్డ్ నుంచి పెర్కిట్లో గల ఆర్కూర్ డివిజన్ అటవీ అధికారి కార్యాలయం వరకు ర్యాలీ ధర్నా నిర్వహించారు. కోతులు ఊళ్ళకోతున్నాయని అందుకనే అడవిలకు కోతులు రావాలని చెప్పేసి మనల్ని ఊళ్ళకి వెళ్ళగొడతారట. అయ్యా నువ్వు పెట్టే చెట్లల్లో నాటే చెట్లల్లో ఒక్కటైనా పండు చెట్టుందా కోతులు తినేటి? మరి ఏం చేస్తావు అడుగుతా ఉన్నాం. అందుకనే ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, అన్ని ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో 2006 అటవీ హక్కుల చట్టం చెప్పిందో 2006 కన్నా ముందు ఎవరైతే నాగలు బట్టి ట్రాక్టర్లు బట్టి దున్నుకొని వ్యవసాయం చేస్తా ఉన్నాడో వాళ్ళని భూములకి వెళ్ళగొట్టొద్దని చెప్పింది. మీరు ఏం చేస్తున్నారు? ఇక కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ సిబ్బంది పోస్టర్ల ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర వీఆర్ఓల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు పివివి మోహన్ మాట్లాడుతూ తెలంగాణ వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేయబోతున్న మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు జాఫర్, లక్ష్మీ నర్సవ్వ, రవి, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. ఐక్య పోరాడదాం సెప్టెంబర్ 18న మండల కేంద్రాల్లో జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు కరపత్రం రిలీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది రామారెడ్డి మండలంలో తహసీల్ ఆఫీస్ ముందర. ఎందుకంటే మన రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ శాఖను రద్దు చేసి రెవెన్యూ ఉద్యోగులను పంచాయతీరాజ్యంలో వ్యవసాయ శాఖల్లో విలీనం చేస్తానని చెప్పడం ప్రభుత్వం యొక్క ఫాసిస్ట్ వ్యవహారానికి నిదర్శనమే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే దీన్ని ఉద్దేశించి జాయింట్ యాక్షన్ కమిటీ వీఆర్ఏ, వీఆర్ఓ అండ్ రైతుల సమన్వయ కమిటీ కలుపుకొని రేపు జరగబోయే 18వ తారీఖు నాడు జరగబోయే మండలాల ముందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి మేము కొత్త చట్టాన్ని మేము స్వాగతిస్తున్నాం, కానీ వ్యవస్థనే తీసేస్తామనడము అది చాలా విడ్డూరంగా ఉంది. ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే ఈరోజు అంటే రేపు 18వ తారీఖు రోజు జిల్లాల్లో 33 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని మండల తహసీల్దారుల కార్యాలయాల ముందు అదేవిధంగా ధర్నా కార్యక్రమం చేపట్టి మా యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ఈరోజు కరపత్ర రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరులోని లోపాలను కళ్లకు కట్టినట్లు ప్రజలకు చూపిస్తున్నటువంటి దమ్మున ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 ప్రసారాలు నిలిపివేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని, మీడియాకు సంకెళ్లు వేయడం సిగ్గు అని శ్రీశైలం మండలం బీజేపీ సిపిఎం నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. శ్రీశైలం మండలం జర్నలిస్టుల ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీ, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు అంబేద్కర్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రభుత్వం మొండి వైఖరిని నశించాలి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి అంటూ నినాదాలు చేశారు. వెంటనే ఛానల్స్ ప్రసారాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఏబిఎన్ టీవీ5 ప్రసారాలను వెంటనే ఏబిఎన్ టీవీ5 ప్రసారాల స్వేచ్ఛను మీడియా స్వేచ్ఛను కాపాడాలి స్వేచ్ఛ కాపాడాలి నశించాలి రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి మీడియా స్వేచ్ఛకు సంఖ్యల్లో నశించాలి పత్రికా రంగంపై జరుగుతున్న దాడులను వెంటనే మీడియాపై ఆంక్షలు వెంటనే నశించాలి. పత్రికలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వ దాడిని పత్రికా రంగంపై ప్రభుత్వ దాడిని ఏబిఎన్ టీవీపై ప్రసారాలను పత్రికలపై జరుగుతున్న దాడులను నశించాలి. పత్రికలపై ప్రభుత్వం వంటి వైఖరి. ఈ స్టేట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాన్ చేసినటువంటి ఏబిఎన్ ఛానల్ని వెంటనే పునరుద్ధరించి కార్యక్రమాలను యథావిధిగా ప్రసారం జరిగే విధంగా వారు ప్రయత్నం చేయాలి. మీడియా అనేది ప్రజలకు జరుగుతున్నటువంటి స్టేట్ గవర్నమెంట్కు మధ్యవర్తిగా వ్యవహరించేటువంటి మీడియా, అలాంటి మీడియాను కక్షపూరితంగా వారిని ఆ ఛానల్స్ని బ్యాన్ చేయడం చాలా తప్పు. దానిని భారతీయ జనతా పార్టీ ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఇప్పటికైనా వారి విన్నపాన్ని స్వీకరించి వారి ప్రచారాలని వెంటనే విడుదల జరిగే విధంగా గవర్నమెంట్ సహకరించవలసిందిగా భారతీయ జనతా పార్టీ శ్రీశైలం ప్రాజెక్టు తరఫున కోరుతున్నాము. అందువల్ల ఏదైనా మీడియా మీద వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే వారిని ప్రతినిధులను పిలిచి గవర్నమెంట్ డిస్కస్ చేయాలి. అంతేకాని కక్ష సాధింపుగా ప్రజలకి పనికొచ్చేటువంటి ప్రజలకు ఈ స్టేట్లో జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని కూడా గవర్నమెంట్కు తెలియజేస్తూ ప్రజలకు సహకరిస్తున్నటువంటి మీడియా సంస్థల మీద ఉక్కుపాదం మోపటము చాలా తప్పు. దీనిని గవర్నమెంట్ వెంటనే పునరుద్ధరించి వారి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా కొనసాగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. వెంటనే వారిని ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 3 నెలల కాలంలోనే మరి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్నటువంటి లోపాలను చూపిస్తున్నటువంటి ఏబిఎన్ టీవీపైలపై నిషేధించడం అనేది ఈరోజు ఒక చారిత్రాత్మక తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు పత్రిక చాలా చేరువుగా ఉండేది. అటువంటి పత్రికల ద్వారానే ఏదైనా సమాచారం తెలుసుకునేది ప్రజలు. ఆ తెలుసుకునే సమాచారం కూడా తెలుసుకోకుండా ఈరోజు పత్రికలపై నిషేధం విధించడం అంటే ఈరోజు రాష్ట్రంలో మరి ఎటువంటి పరిపాలన జరుగుతుందని కూడా ప్రజలందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు పెట్టినట్టు నవరత్నాలు ఇప్పటికే 3 రత్నాలు రాలిపోయినాయి. ఆ రత్నాలు రాలిపోయినాయి కానీ చెప్తుంటే దాన్ని సర్దిద్దుకోవాల్సిన పరిస్థితి పోగొట్టి ఈరోజు మేము సిటీ కేబుల్ బంద్ చేస్తాము, ఛానల్ బంద్ చేస్తామని చెప్పేసి ఒక రకంగా ఈరోజు పత్రికా రంగాన్ని బెదిరించడం తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి సిపిఎం పార్టీ మేము అభిప్రాయపడతా ఉన్నాం. నీకేదైనా అవకాశం ఉంటే దానిలో ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను సరిదిద్దుకోవాలి తప్ప పత్రికలు మూసేసి వాటిని ఈరోజు ఏదో మన బ్రిటిష్ కాలంలో బతుకుతున్నట్టుగా ఈరోజు పత్రికల మీద దాడులు చేయడం అనేది గత ఎన్ని సంవత్సరాలు మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి పద్ధతులు వ్యవహరించలేదు. సరే చిన్న ఉన్న కేసులు పెట్టుకుంటున్న పరిస్థితి చూసినాం. కానీ ఏకకాలంలో పత్రికలను ఈరోజు ప్రచార మాధ్యమాలను కూడా బ్యాన్ చేస్తామని చెప్పేసి ఈరోజు కొన్ని వందల గ్రామాలు ఈరోజు ఏదైతే మీ అధికారంలో ఉన్నటువంటి తొత్తులు కేబుల్ ఆపరేటర్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఈరోజు అన్నీ కూడా ఛానల్ అన్ని బంద్ చేయిస్తున్నారంటే ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయింది అనేది కూడా మనందరం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గుపడి తక్షణమే వాటిని పునరుద్ధరించాలి. ఎందుకంటే గతంలో తెలంగాణలో ఉన్నటువంటి పరిణామాలే ఈరోజు కూడా మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకని ప్రజలందరూ కూడా తిరిగి మీ మీద దాడి చేయకముందే ఈరోజు మీరు పత్రికలపై జరుగుతున్న దాడులను ఖండించి పత్రికా రంగానికి క్షమాపణ చెప్పి వాటి ప్రసారాలు ఎమ్మటే పునరుద్ధరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఇక భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు హౌసేకర్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుబీర్ మండలం భీమ్ ఆర్మీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాలను కొనసాగిస్తూ బహుజనుల ఆశయ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు అవినాష్, డివిజన్ అధ్యక్షుడు చందనే గంగాధర్, నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మన భీమ్ ఆర్మీ ఉపాధ్యక్షులు, అధ్యక్షులు అందరూ కలిసి మన కుబీర్ మండలంలోని ప్రతి గ్రామానికి వచ్చేసినందుకు
హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు మా కుటీర్ మండలంలోని అన్ని గ్రామాలు వచ్చి మాకు అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఫోన్ చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై భీమ్. జై భీమ్. ఈరోజు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అందరికీ ఈరోజు జిల్లా ఆధారంలో నూతన కమిటీ వేయడం జరిగింది. ఏదైతే మహాపురుషుల యొక్క ఆలోచన విధానాన్ని జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి రావణ్ అడ్వకేట్ గారు మరి మన ఉద్యమాన్ని చూసి ఈరోజు సమాజాన్ని జాగృతం చేయడం జరుగుతుంది కాబట్టి ఆయన యొక్క ఉద్యమాన్ని చూసి మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి దీపావళిలో మరి కుటీర్ మండల గ్రామాల నుంచి వచ్చి మరి మండలాల నుంచి వచ్చి ఈరోజు మా దీపావళిలో చేరుకునేందుకు వారికి ప్రత్యేక సేవ జరుగుతూ మరి అదేవిధంగా మరి దీపావళి ఉద్యమాన్ని గ్రామాల తీసుకుని గ్రామ కమిటీలు వేసి ఈరోజు బాబాసాహెబ్ యొక్క సిద్ధాంతాన్ని మా ప్రజలకు పెద్దనం చేయడానికి ఈరోజు భీమార్మి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్, జై రావణ్, జై భీమార్మి, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమార్మి, జై భీమార్మి. రావణ్ నాయకత్వం వర్ధిల్లాలి, రావణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇక కర్నూలు జిల్లా పత్తికొండ స్థానిక ఏబీపీ కార్యాలయంలో బాగ్ కన్వీనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏబీపీ జిల్లా కో కన్వీనర్ సోమన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండలో గత సంవత్సరంలో బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు చేసినా గత రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ ఏర్పాటు చేయడంలో విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాగ్ కో కన్వీనర్ సురేష్, తమన్ బాషా, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ ఆధ్వర్యంలో ఈరోజు పత్తికొండ నియోజకవర్గ స్థాయి విద్యార్థి పరిషత్ కార్యకర్తల ముఖ్య బైఠక్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బైఠక్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క పత్తికొండ నియోజకవర్గంలో బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో విద్యార్థి పరిషత్ ఏబీపీ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుంచి కూడా అనేక ఉద్యమాలు చేసినప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పత్తికొండ నియోజకవర్గంలో బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని ఈ యొక్క విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఈ యొక్క కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 100 రోజులు అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రజెంట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క పాదయాత్రలో విద్యార్థి పరిషత్ ఏబీపీ ఆధ్వర్యంలో వింతపత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే వారు స్పందించి పత్తికొండ నియోజకవర్గంలో బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఈ యొక్క పత్తికొండ నియోజకవర్గంలో బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని యొక్క విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క మీరు ఈరోజు రేపని చెప్పుకోకున్నట్ల వెంటనే విద్యార్థులకు న్యాయం చేయండి, విద్యార్థినీయులకు బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటు చేయండి, మీరు వెంటనే స్టార్ట్ చేయండి. విద్యార్థినీయులు చదువుకు దూరం అవుతున్నారు, మీరు హాస్టల్ ఏర్పాటు చేస్తే వెంటనే విద్యార్థినీయులు చదువు కంటిన్యూ చేస్తారు. కాబట్టి మీరు పేద విద్యార్థులపైన విశ్వాసం ఉంచి వెంటనే పత్తికొండ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో బీసీ బాలికలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఈ యొక్క విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ. బీజేపీ కార్యకర్తపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల దాడి చేసిన వారిని కేసు నమోదు చేయాలని డిమాండ్. నల్గొండ జిల్లా చింతపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ, దవాఖానాలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీపీ భవానీ పవన్ కుమార్. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం, 2వ విడత గొర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.